దయ నుండి కృప ఎలా భిన్నంగా ఉంటుంది? దయ మీరు విత్తిన దాన్ని కోయడం. కృప ఏమిటంటే యేసు విత్తిన దాన్ని మనం కోయడం. దయ మిమ్మల్ని ఐగుప్తు అనే శ్రమల నుండి బయటికి తీసుకెళ్తుంది. కృప మిమ్మల్ని వాగ్దానం దేశంలోకి నడిపిస్తుంది. దయ తప్పిపోయిన కుమారుని క్షమించింది. కృప ఆ కుమారుడికి విందునిచ్చింది. శరణార్థి అయిన రూతుకు దయ ఆహారం ఇచ్చి పోషించింది. కృప ఆమెకు భర్తనిచ్చింది. పన్నులు వసూలు చేసే జక్కయ్యను దయ క్షమించింది. కృప అతనిని దేవుని ముందు నీతిమంతునిగా నిలవబెట్టింది. దయ సిలువపై దొంగను క్షమించింది. కృప అతనికి పరలోకంలో స్థానం కల్పించింది. దయ మీకు అర్హమైన దాన్ని పొందేందుకు సహాయపడితే, కృప మీకు అర్హత లేని దాన్ని పొందేందుకు సహాయపడింది. దేవుని మంచితనం ఆయన గొప్ప దయలో వెల్లడి చేయబడింది. ఈరోజు నీ అవసరం ఏమైనప్పటికీ ఆయన సింహాసనం వద్దకు వచ్చి కృప పొందండి. కానీ అక్కడే ఆగవద్దు, ఎందుకంటే దేవుని మంచితనం మీకు తెలిసిన దానికంటే గొప్పది. ఆయన దయను స్వీకరించండి మరియు ఇంకా ఆయన ఏమి అందిస్తాడో చూడండి. ఆయన కృప. దయ బిల్లులు చెల్లిస్తుంది. కృప మనకు సమృద్ధిగా అనుగ్రహిస్తుంది. దయ మిమ్మల్ని దాస్యం నుండి విముక్తి చేస్తుంది. కృప నిన్ను కుమారునిగా స్వీకరిస్తుంది. దయ మీ అప్పులను క్లియర్ చేస్తుంది.